హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ వీడియోలో మనం ఒక బేసిక్ హెచ్టిఎంఎల్ ద్వారా లాస్ట్ వీడియోలో మనం కొన్ని బేసిక్ హెచ్టిఎంఎల్ ఫామ్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో మరిన్ని హెచ్టిఎంఎల్ ఫామ్స్ గురించి తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నేను ముందుగా నోట్ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో నోట్ప్యాడ్ ఓపెన్ చేసుకొని HTML సంబంధించినటువంటి కంటెంట్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో హెడ్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి ఎందుకు ఇలా టైప్ చేసుకోవాలి, ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే ఉంటుంది కదా అని. సో ఇలా టైప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాక్టీస్ అనేది బాగా అవుతుంది. సో మోర్ HTML ఫామ్స్. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేసి 15 రోజులు నేను HTML గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే HTML ఫామ్స్ అనేవి మీరు ఈజీగా మర్చిపోతారు. సో వర్క్ చేస్తుంటే రెగ్యులర్గా వర్క్ చేస్తుంటే మీరు HTML అనేది గుర్తుపెట్టుకోగలుగుతారు. సో అందుకోసం నేను కూడా ఇప్పటికీ టైప్ చేస్తూనే ఉంటాను. సో H1 HTML ఫామ్స్. సో ఇప్పుడు మన యాజ్ యూజువల్ ఒక ఫామ్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫామ్. సో సేవ్ ఫామ్స్. సో HTML ఫామ్స్ అని ఇస్తున్నాను. HTML forms dot HTML. సో text documents all, save. So open and execute HTML forms. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. సో టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఒక HTML ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో దానికోసం మనం ముందుగా సో ఒక యూజర్ నేమ్తో స్టార్ట్ చేద్దాం. సో ఒక కొత్త ప్రొఫైల్ని మనం ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం చూద్దాము. సో ఇన్పుట్ టైప్, టెక్స్ట్. సో నేమ్, ఫస్ట్ నేమ్ అని ఇద్దాము. సో వాల్యూ ఎంటీ. సో దీని ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేమ్, సేవ్. సో రిఫ్రెష్. ఓకే. సో ఇప్పుడు దీని కింద విఆర్. ఓకే. లాస్ట్ నేమ్. సో నేను ఎక్కువ కష్టపడకుండా కాపీ పేస్ట్ చేస్తున్నాను. టెక్స్ట్, లాస్ట్ నేమ్, సేవ్ అండ్ రిఫ్రెష్. సో ఓకే, ఇంతవరకు మనకి తెలిసిందే. సో రెగ్యులర్గా యూజ్ చేసేదే. సో ఇప్పుడు మనం వాడేటువంటి కొత్తది జెండర్ గురించి. జెండర్. సో జెండర్ వచ్చేసి సో జెండర్ కూడా ఓకే. ఇన్పుట్ టైప్. సో ఇక్కడ వచ్చేసి మనం రేడియో బటన్ అని యూజ్ చేస్తాము. సో రేడియో బటన్ నేమ్, నేమ్. సో వాల్యూ. సో వాల్యూ అనేది ఇక్కడ ఏముండదు. సో వాల్యూ అనేది ఏముండదు. సో ఇక్కడ ఏంటంటే మెయిల్ అనేది మనం రాస్తాము. సో దీని తర్వాత మనం మళ్ళీ ఇంకొక ఇన్పుట్ ట్యాగ్ని రాయాలి మనం. ఎందుకు అంటే, సో మనకి ఎన్ని ఆప్షన్స్ అయితే రేడియో బటన్స్ మనం యూజ్ చేయాలని అనుకుంటున్నామో, సో అన్నిటికి సంబంధించిన మనకు అన్నింటికి సంబంధించి మనం రాయాలి. ఫీమేల్. సో ఒకసారి సేవ్ చేసి చూసారా వచ్చింది. సో ఇప్పుడు ఇంకొకటి రాయాలి, అదర్స్. సో కాపీ,
పేస్ట్. సో రెడీ బటన్. సో ఈ అదర్స్ అనేది థర్డ్ జనరల్ వాళ్ళకి యూజ్ చేయొచ్చు, లేదంటే కంపెనీస్ కానీ అలాంటి వాటికి, ఫోర్మ్స్, ఆర్గనైజేషన్ అలాంటి వాటికి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో సేవ్. ఓకే. సో మనకి రేడియో బటన్ మరి ఇలాంటి వాటిని కూడా మనం ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకున్నాం. సో బ్రేక్. సో ఇప్పుడు మనం ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా చెక్ బాక్స్ అంటారు వాటిని, అంటే ఇంట్రెస్ట్లు అలాంటి వాటి కోసం మనం, హాబీస్ అలాంటి వాటి కోసం మనం వాటిని యూజ్ చేయొచ్చు. సో హాబీస్, ఇన్పుట్ టైప్. సో దీనికోసం మనం వాడేది ఏంటంటే చెక్ బాక్స్ అనమాట. చెక్ బాక్స్ నేమ్, మ్యూజిక్, లేదా మనం క్వాలిఫికేషన్ కోసం కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సింగ్. సో దీని తర్వాత సేమ్ యాజ్ ఈజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, సో వీటిని కూడా మనం ఇంటర్, డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్. సో సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి చెక్ బాక్స్ అనేవి వచ్చేస్తాయి. చెక్ బాక్స్ అనేవి వచ్చాయి. సో అంటే మల్టిపుల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి మనకి యూజ్ అవుతాయి. సో ఒకవేళ మనకు కనుక, సో ఒకవేళ ఆల్రెడీ మనం డిఫాల్ట్గా చెక్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం చెక్ అని పెట్టి వదిలేస్తే సరిపోతుంది. సో డిఫాల్ట్గా అది మనకి ఆటోమేటిక్గా చెక్ ఇన్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చెక్ బాక్స్ని యూజ్ చేస్తాం. సో వీటి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అనేది సెలెక్ట్ టూల్, సెలెక్ట్ ట్యాగ్. సో ఈ సెలెక్ట్ ట్యాగ్ కూడా మనకి సో ఒక సెట్ ఆఫ్ టైల్ లాగా ఉంటుంది. ఆప్షన్. సో దీన్ని మనం దేనికి వాడతాము అంటే మోస్ట్లీ కంట్రీ యూజ్ చేసేటప్పుడు అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇండియా, సో నేను మీకు అర్థం కోసం ఒక 4 మాత్రం ఇస్తున్నాను. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. సో ఇలాగనమాట. సో ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. సో ఇది పక్కన కంట్రీ అనేది పక్కన వచ్చింది. సో ఇక్కడ మనం బ్రేక్ టైం అప్లై చేయాలి. సేవ్ అండ్ రిఫ్రెష్. సో ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ముందు రావాలి, మనం వేరే ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ కంట్రీ అని పెడితే మనకి డిఫాల్ట్గా ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి సెలెక్ట్ కంట్రీ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం ఏదైనా కంటెంట్ మనం రాయాలి, బల్క్ కంటెంట్ రాయాలి అనుకుంటే సో టెక్స్ట్ ఏరియా అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది మనకి. సో డైరెక్ట్గా దాన్ని మనం రాసేసుకోవచ్చు. టెక్స్ట్ ఏరియా రిఫ్రెష్ చేస్తే కొంత డిఫాల్ట్ టెక్స్ట్ అనేది మనకి వస్తుంది. సో దీనికోసం మనం ఇక్కడ అదర్ లేకపోతే రీమార్క్స్ అని వెళ్దాం. రీమార్క్స్. ఓకే. సో దీని తర్వాత బ్రేక్ ట్యాగ్. సో చూసారా, రిమార్క్స్ దీనికి ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏంటంటే కొన్ని ఫామ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో వీటి మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని మనం అద్భుతమైనటువంటి HTML ఫామ్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడతో మనకి HTML సంబంధించినటువంటి పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టు మ్యాక్సిమం. సో వీటిని బేస్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలనేది CSS కంప్లీట్ అయిన తర్వాత తెలుసుకున్నాము. సో మీకు దీని తర్వాత క్లాసెస్ ఏముంటాయంటే CSSకి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి.
ఇట్లాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.